మార్నింగ్ వాక్లో పరిచయమైన మహిళా ఉద్యోగిని సిఐడి ఎస్పీ లైంగికంగా వేధిస్తున్న ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీ నగర్ సమీపంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అనురాధ అనే మహిళతో సిఐడి ఎస్పీకి పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని ఆసరిగా చేసుకున్న సదరు ఎస్పీ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తనతో చనువుగా ఉండాలని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టాడు. ఇది పద్ధతి కాదని ఆమె చెప్పినా వినకుండా వేధిస్తుండడంతో బాధితురాలు షీ టీంను ఆశ్రయించింది. వారి సూచన మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనురాధ భర్త ఉదయ్ కుమార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తూ 2010లో చనిపోవడంతో ఉదయ్ కుమార్ ఉద్యోగం అనురాధకు ఇచ్చారు. చేయడానికి ముందుకొచ్చిన మహిళా మీడియా మిత్రులందరికీ నమస్కారము. 2021 ఆ ప్రాంతంలో ఆ సంవత్సరంలో నాకు ఒక డిఎస్పీ గారు కిషన్ సింగ్ జీ అని పరిచయం అయ్యారు. ఆ తర్వాత తను మెసేజెస్ రెగ్యులర్గా వేరే అన్నెసెసరీ మెసేజెస్ పెట్టడము, నేను తనని ఇది కరెక్ట్ కాదు సార్ ఇలా పెట్టకూడదు అని అన్నాను. సింగిల్ పిక్ పంపించండి, శారీ పిక్ పంపించండి, తర్వాత ఫ్రెండ్షిప్ కావాలి, నేను నీకు అన్ని రకాలుగా తోడుంటాను, ఒక హగ్ ఇస్తావా అని పిచ్చిగా లిప్స్ కిస్ మెసేజెస్ పెట్టడము. ఇలా చాలా వరకు సెకండ్ టైం కూడా ఒక కేసు విషయమై వెళ్తే ఇదే రిపీట్ చేశారు. అసలు ఒక హయ్యర్ క్యాడర్లో ఉండి వీళ్ళు మాకు హెల్ప్ చేయకపోవడం సరిగదా, ఇలాంటివన్నీ న్యూసెన్స్ క్రియేట్ చేసి మానసికంగా ఇంకా బాధ పెట్టి న్యాయం చేసుకోవడానికి వెళ్ళాల్సిన మమ్మల్ని కూడా చేసుకోనియకుండా ఇలా హింసించడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంకొకటి, తనను ఎంటర్టైన్ చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే మంచిదాన్ని, అప్పుడు నాకు తన నుంచి తన క్యాడర్ నుంచి తనను రక్షించేది న్యాయం చేసేది చేస్తాడట. లేకపోతే నువ్వు నాకు కాల్స్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఎందుకు చేయకూడదు? ఆయనకు ఒక అధికారం ఇచ్చింది దేనికి? మన ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఇలా మహిళలకు ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి, ఫేస్ చేయడానికి, రక్షించడానికి ఇచ్చింది. అట్లాంటిది పోయి అది పక్కన పెట్టి తన ఫ్రెండ్షిప్ నేను ఒప్పుకోనందుకు, తనకు హగ్ కావడం అని అన్ని అట్లాంటి పిచ్చి చెత్త అన్ని యాక్సెప్ట్ చేయనందుకు, ఈ షరతులని యాక్సెప్ట్ చేయనందుకు నువ్వు నాకు కాల్స్ చేయొద్దు, నాకు మెసేజ్ చేయొద్దు. మరి ఎందుకున్నావు నువ్వు సీట్లో? దీనికోసం ఇచ్చారా? మేము మా హక్కు సార్. నేను కంపల్సరీ నాకు కావాలి, న్యాయం కావాలి. నాకే కాదు, ఇప్పుడు నాకు చేయకపోవచ్చు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్నపిల్లలు వెళ్తారు, హెల్ప్ కోసం ఉమెన్ వెళ్తారు, చేతగాని వాళ్ళు వెళ్తారు. వాళ్ళని ఇలాగే వేయో షరతులు పెట్టి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మేము పోలీస్ శాఖను ఒక్కటే విన్నవించుకుంటున్నాం. మేము 10 కంప్లైంట్లు ఇచ్చినా మీరు ఓపికతోని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి సార్. లేని తప్పులను మా మీద అంటకట్టకండి. ఇప్పటికీ ఎన్నో బాధల్లో ఉన్నాము. ఏదో కష్టం నుంచి బయటపడతామని మీ దగ్గరకు వస్తాం సార్. ఇలాంటివి ఇన్ని జరుగుతున్నా, ఇంత చేస్తున్నా ఇంకా రిపీట్ అవుతున్నాయి ఎందుకు సార్? మీ పనిష్మెంట్ వెంటనే స్ట్రాంగ్గా ఉంటే ఇలా రిపీట్ కావని నా ఉద్దేశం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా మహిళా